రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా డబ్బు కోసం ఏ గబ్బు పనైనా చేసేటటువంటి వాళ్ళు? జాగ్రత్త తమ్ముడు, జాగ్రత్త చెల్లి, సహోదరుడా సహోదరి. నాకు దేవుడితో పని లేదు, నాకు కావలసినంత సంపాదన ఉంది, చేతి నిండా రాబడి ఉంది, 2 చేతుల సంపాదన ఉంది, నాకు దేవుడు ఎందుకు? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నాకు సంపాదన ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నాకు టాలెంట్స్ ఉన్నాయి, నాకు అందం ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నాకు అధికారం ఉంది, నాకు అందరూ ఉన్నారు, నాకు దేవుడు అవసరం లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? జాగ్రత్త సహోదరుడా సహోదరి. నీతిమంతుడైనటువంటి యోబు పరీక్షా కాలం గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు తన ప్రమేయం లేకుండా, తను ఏ తప్పు చేయకుండా ఒక్క దినములో తన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఒక్క దినములో తన అందాన్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, అందరినీ పోగొట్టుకున్నాడు, ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు. దేని కొరకు? దేవుడు అతని విశ్వాసాన్ని పరీక్షించే ప్రక్రియలో సాతానుకు పర్మిషన్ ఇచ్చేసరికి ఏమైందో తెలుసా అండి? సమస్తము ఒక్క దినములో నీతిమంతుడు పోగొట్టుకున్నాడు. నీతి మాలిన జీవితం జీవించే నీవు కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకోవడం ఒక్క దినం అవసరం లేదు, ఒక్క క్షణము చాలు. నాకు దేవుడి కంటే నేను కలిగి ఉన్న అందమే గొప్ప, అధికారమే గొప్ప, ఐశ్వర్యమే గొప్ప, ఆరోగ్యమే గొప్ప అని అనుకున్నట్లయితే ఒక్క క్షణం చాలు దేవునికి వాటిని దూరం చేయడానికి.